హాయ్ అండి, శ్రీలక్ష్మి గారి ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 2, టమాటాలు 3, ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం జీరా పౌడరు, ధనియాల పౌడరు, ఇదేమో గరం మసాలా, సాల్ట్ అండి, పసుపు, కారం, ఆయిల్. కావాల్సినవి ఇవ్వండి. ఇది ఆనియన్ చాప్ చేసేదండి, చాలా సన్నగా వస్తాయి ముక్కలు. ఇలా చేసేస్తే అయిపోతుంది. స్టవ్ వెలిగించానండి, ఇది పాన్ పెట్టాను. ఆయిల్ కొంచెం పడుతుందండి. ఎగ్ కదా, నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయాలి మనం. ఆయిల్ వేడెక్కింది. ఇది హోల్ గరం మసాలా కొంచెం వేసుకున్నాము. ఇందాక మీకు చెప్పలేదు, కొంచెం షాజీరా అంత. అయిపోయాయి. ఆనియన్స్ ఇలా వచ్చేసాయండి. దీంట్లో లాగితే చాలా సన్నగా వస్తాయి, త్వరగా కూడా అయిపోతాయి. గ్రేవీకి ఆనియన్స్ టమాటోనేనండి, అందుకని ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడే మనము ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నాం. ఒక పావు స్పూన్ పసుపు. కొంచెం కలర్ మారే వరకు నీరు తగ్గి వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకే టైప్ కాకుండా రకరకాలుగా. ఇవ్వండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. 2 చిల్లీస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకుంటే మనం టమాటా వేసుకోవచ్చు. ఇవ్వండి, టమాటా వేసి కారం వేసాను కదా, ఇది ఇలా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేదాకా వచ్చేసి కలపాలి. 2 టమాటాలు తీసుకున్నానండి. ఇందాక టమాటాలు వేసేటప్పుడు నేను వీడియో ఆన్ చేయలేదు. ఒక అర స్పూన్ కారం వేసాను. పచ్చి చిల్లీస్ వేస్తున్నా కదా, అందుకని ఒక అర స్పూన్ కారం వేసాను. చాలా సింపుల్ అండి, మన టమాటా కర్రీ చేసుకున్నట్టే ఉంటుంది. కొంచెం ఇది ఎలాగంటే టమాటా పులుపు తెలియకుండా ఒక్క చిటికెడు పంచదార ఇక్కడ పట్టుకున్నామంటే పట్టుకున్నాం. ఆ పులుపు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి 3 పొడులు వేసేసుకుంటున్నాం అండి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము ఎగ్ కొట్టి తింట పోసేయాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటున్నాం కదా, మన ఇష్టం. ఎగ్ వేసే ప్లేస్లో అది యువతలకు జారకుండా కొంచెం గుంట.
నేను 4 ఎగ్స్ వేసేసానండి. ఇప్పుడు దీని మీద కొంచెం కారం ఊరికిలా ఆ ఎగ్గు నీసు వాసన తెలియకుండా, ఇందాక మనం కారం వేసుకున్నాం ఆల్రెడీ, కొద్దిగా కారం వేసేయాలి, కొంచెం సాల్ట్, అంతే అండి. మూత పెట్టేయాలి. దీని మీద దీన్ని మనం ఒకసారి ఇలా తిప్పుకుందాం, ఏ ఎగ్గు ఎగ్గు. ఇటువైపు కూడా మసాలా బాగా పడుతుంది అన్నమాట. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆయిల్ పైకి వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఎమ్మి ఆమ్లెట్ కర్రీ రెడీ. ఇది అసలు కదలదండి, మనం ఎలా పెట్టిందో అలాగే ఉంటుంది. గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అవుతుంది. అందరూ ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. మీకు రెసిపీ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ చూడండి. బాయ్ అండి.